ఈరోజు ఒక ముఖ్యమైన అంశము ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ గుహలు ప్రకృతి ఒడిలో పచ్చదనంతో విహారయాత్రలకి చాలా అనుకూలంగా ఉన్నటువంటి గుహలు ఆంధ్రప్రదేశ్లో మనం చూసినట్లయితే ఒకటి ఇక్కడ బెలూమ్ గుహలు భారతదేశంలోనే రెండవ అతిపెద్ద సహజ గుహల సముదాయం. మేఘాలయ మొదటి స్థానంలో ఉంది. వీటిని 1982లో యూరప్ ఖండానికి చెందినటువంటి ప్రత్యేక నిపుణులు వీటిని కనుగొనడము జరిగింది. ఇవి నంద్యాల జిల్లాలో కలవు. అలాగే బొర్రా గుహలు, బొర్రా కేవ్స్ అనేటువంటివి విశాఖపట్నానికి 90 కిలోమీటర్ల దూరంలో 2 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇవి విస్తరించి ఉన్నాయి. ఈ యొక్క ప్రకృతి ఒడిలో బొర్రా కేవ్స్ అనేటువంటివి ఇమిడిపోయి ఉండడము జరిగింది. అలాగే ఇక్కడ గుత్తికొండ గుహలు, ఈ గుత్తికొండ గుహలు అనేటువంటివి గుంటూరు జిల్లా నర్సరావుపేటకు 38 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మొఘల్ రాజపురం గుహలు, ఈ మొఘల్ రాజపురం గుహలు అనేటువంటివి క్రీస్తు శకం 5వ శతాబ్దానికి చెందినవిగా చెప్తారు. ఇక్కడ నటరాజ, వినాయక, అర్ధనారీశ్వర విగ్రహాలను చిత్రించడం జరిగింది. ఇవి కృష్ణా జిల్లాలో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఉండవల్లి గుహలు, ఈ ఉండవల్లి గుహలు అనేటువంటివి ఈ యొక్క ఉండవల్లి అనేటువంటి గ్రామంలో ఉన్నాయి. ఇక్కడ ఈ యొక్క కృష్ణానది తీరంలో ఎత్తైన కొండల్లో ఈ యొక్క బుద్ధుని విగ్రహాలు ఇక్కడ కనిపించడము జరుగుతూ ఉంటుంది. అలాగే యాగంటి గుహలు, ఈ యాగంటి గుహలు అనేటువంటివి నంద్యాల జిల్లాలో కలవు. ఇవి ఇక్కడ మనకు రోకళ్ళ వెంకటేశ్వర బ్రహ్మంగారి గుహలు అనేటువంటివి చాలా ప్రసిద్ధి చెందినవి. ఇవి ప్రకృతి ఒడిలో ఒదిగిపోయి ఆంధ్రప్రదేశ్లో విహారయాత్ర చేయడానికి, అలాగే ఈ యొక్క చరిత్రపరంగా చూసుకోవడానికి ఇక్కడ ఎన్నో అవశేషాలు, ఆధారాలు చరిత్రకు లభించాయి అనేటువంటిది కూడా మనం గ్రహించాలి. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉండడము మన యొక్క అదృష్టం.